ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, మరి ఈరోజు మనం దేవుని లేఖనంలో చూసినట్లయితే క్రిస్మస్ సందేశంలో మనం ఈ చుట్టుపక్కల ఎక్కువ వింటూ ఉంటున్నాం. మనం అసలు క్రిస్మస్ అంటే ఏంటి, క్రిస్మస్ అసలు ఎవరు చేసుకోవాలి, క్రిస్మస్ ఎవరు చేసుకోకూడదు అనే దాని గురించి మనం దేవుని మాటలను అడిగి తెలుసుకుందాం. మనం ముఖ్యంగా క్రిస్మస్ అనగానే మనం గుర్తుకొచ్చేది లూకా సువార్తలో 2వ అధ్యాయంలో మనం కనుక చూసినట్లయితే, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవాలని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కిరేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడ్డకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలయాలోని నజరేతు నుండి యూదియాలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. వారు అక్కడ ఉన్న ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచుడు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారి స్థలములైనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనిచుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడుకుడి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పత్తిగుడ్డలతో చుట్టుబడి ఒక తొట్టిలో పండుకొని మీరు చూచెదరని వారితో చెప్పాను. ప్రియులారా, ఇది మనం చూసినట్లయితే క్రిస్మస్ అనగానే మనం ఎక్కువగా చదివే లేఖనములు, ఎక్కువగా మనం వినే పదాలు ఏంటంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు నీ కొరకు నా కొరకు పుట్టి ఉన్నాడు అనే లేఖనం మనం చూసినట్లయితే, మరి క్రిస్మస్ అంటే ఆ రోజే యేసుప్రభు భూలోకానికి ఎందుకు వచ్చాడు? క్రిస్మస్ రోజునే అంతకు ముందు దేవుడు రక్షించడానికి రాలేదా? అంతకుముందు ఒకవేళ వస్తే ఏ విధంగా ఉన్నాడు ఏంటి అనేది మనం లేఖనం చూస్తే